మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దావీదునకు దేవుని కృప అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మరి దావీదు వాళ్ళ నాన్నగారి గొర్రెలు కాస్తూ ఉండగా దేవుడు అతన్ని పిలుస్తాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి సంఘటన. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో దావీదు యొక్క చరిత్ర ప్రారంభమవుతుందండి. అలా ప్రారంభమైన దావీదు చరిత్ర సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ఆయన రాజుగా పరిపాలించిన విధానాన్ని అక్కడ మరి లిఖించబడింది అన్నమాట. 2వ సమూయేలు గ్రంథంలో దావీదుని రాజుగా అభిషేకిస్తారు. 40 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆ దినచర్యలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు కూడా దావీదు గురించి రాయబడి ఉంటుంది. దావీదుని గురించి రాయబడినది చదువుతూ ఉంటే ఆయన హృదయం దేవుని పట్ల ఎంత ప్రేమ ఆయనకి. 132వ కీర్తనలో రాస్తాడనమాట, ప్రభా దావీదును నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయన అనుభవించిన శ్రమల్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడూ శ్రమలే ఆయనకి. కానీ నేను దేవునితో ఒక భాష చేశాను, ఒక నిబంధన చేశాను, దేవునితో ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏంటి అనంటే, యాకోబు దేవుడవైన నీకు ఒక ఆలయాన్ని నిర్మించే వరకు నేను నిద్రపోను, పడకనెక్కను అని. ఎందుకంటే దేవుడు మరి ప్రపంచంలో యెరూషలేంను ఎన్నుకున్నారండి. అది ప్రపంచంలో మధ్యలో ఉంటుంది అని ఎజెకియెల్ 5:5లో రాయబడి ఉంది. అక్కడ ఆ మొత్తం భూమిని దేవుడు పరలోకం నుంచి చూస్తున్నప్పుడు, యెరూషలేంని చూసినప్పుడు, ఇది నాకు వాసస్థలమగును, ఇక్కడ నేను నివసిస్తాను అని దేవుడు యెరూషలేంని ఎన్నుకుంటారు. మరి దావీదునకి బయలుపరిచినట్లుగా దావీదు దేవుని కొరకు ఆలయాన్ని నిర్మించాలనుకుంటాడు. ప్లాన్ కూడా ఇస్తాడు. దానికి అన్నీ కూడా కావలసిన వస్తువులన్నీ సమకూర్చి, ఎందుకంటే దేవుడు చెప్తారు, నువ్వు కట్టొద్దు, నీ కొడుకు సొలొమోన్ కట్టాలి అని. సో సొలొమోన్కి తర్వాత ప్రజలకి కూడా దేవాలయ నిర్మాణాన్ని గురించి ఆయన వివరించి, తర్వాత ఆయన ప్రశాంతంగా మరి పండు వంటి నిండు ప్రాయంలో కన్ను మూశాడు, తన పితరులని చేరుకున్నాడు అని 1వ దినచర్యలు 29వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుందండి. రాజుల గ్రంథాలని చదివితే ఇంకా ఆయన తర్వాత పరిపాలించిన వాళ్ళు సొలొమోన్ కానీ ఆ తర్వాత కొంతమంది బాగుంటారు, కానీ అంత ఆనందంగా అనిపించదన్నమాట. దావీదు గురించి ప్రత్యేకంగా చెప్తారు. సమాధాన బలిలో క్రొవ్వులాగా దేవుడు ఇజ్రాయిల్ ప్రజల్లో దావీదుని మరి వేరుపరిచారు. దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని అపోస్తల కార్యాలు 13:22లో దావీదు గురించి రాయబడి ఉంటుంది. 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఆలయం పట్ల నాకు గల ఆసక్తి నన్ను దహించి వేస్తుంది. మరి యేసుప్రభుని ఏమని పిలుస్తారంటే దావీదు కుమార అని పిలుస్తారు. యేసుప్రభుకి తండ్రి ఆలయం పట్ల ఎంత ఆసక్తియో దావీదు కూడా అలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాడండి. దేవుని కొరకు ఆలయం నిర్మించాలి అని. మనం ఈ దావీదుని గురించి చూద్దాము. బైబిల్ అంతా దావీదే కనబడతాడు. అబ్రహాం తర్వాత కీర్తనల గ్రంథం చూస్తే అక్కడంతా దావీదు కదా. 150 కీర్తనలో 75 ఆయన రాస్తాడండి. మరి అందులో 23వ కీర్తనని పర్ల్ సామ్ అంటారనమాట, అంటే ముత్యపు కీర్తన. ఆయన గొర్రెల్ని కాస్తూ ఎలా గొర్రెల్ని కాచాడో పచ్చగా గడ్డి ఉన్న చోట్ల మేపి శాంతికరమైన జలంల యొద్ద వాటిని పరుండజేశాడనమాట. అలాగే ఆయన దేవుణ్ణి అడుగుతాడు, మంచి కాపరిగా నన్ను కాయు ప్రభువా,
అని చెప్పి. యేసు ప్రభు మంచి కాపరిగా ఉంటే మనకి లోటు ఉండదండి. పాత నిబంధనలో ముఖ్యమైన ప్రార్థన ఏంటి అంటే 23వ కీర్తన దావీదు చేసిన ప్రార్థన. నూతన నిబంధనలో ప్రభు ప్రార్థన యేసు ప్రభువే తన శిష్యులకి నేర్పిస్తారు, అంటే మనందరికీ అన్నమాట. సో ఇప్పుడు మనం దావీదు దగ్గరికి వెళ్దామండి. బెత్లెహేమ్కి వెళ్ళాలన్నమాట మనందరం కూడా. 1వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో దావీదు యొక్క చరిత్ర ప్రారంభమవుతుందండి. బెత్లెహేమ్లో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ సంతానంగా ఈయన జన్మిస్తాడు. అయితే ఆయన హృదయం మాత్రము చాలా దేవునికి ఇష్టంగా ఉంది, బ్రెయిన్ మాత్రం లేదనమాట. లోకంలో ఏం చూస్తారంటే బ్రెయిన్ని చూస్తారు కదండి, ఎంత తెలివి ఉంది అని. కానీ దేవుడు ఇది చూడడండి, ఆయన చూసేది హృదయం అన్నమాట. దేవునికి ఇష్టంగా ఉంది. కానీ ఈ అబ్బాయి అంత తెలివైన వాడు కాదని వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని గొర్రెలు కాయడానికి పంపిస్తాడనమాట. వాళ్ళు గొర్రెల కాపర్లు. ఇంకా పెద్ద కొడుకులు ముగ్గురునేమో సౌలు కొలువులో సైనికులుగా పంపిస్తాడు. అంటే అక్కడ సైనికులుగా ఉన్నారు రాజు కొలువులో, అంటే అది చాలా పెద్ద భాగ్యంగా ధన్యతగా భావించేవాళ్ళు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారని ఇప్పుడు చెప్పుకుంటారు కదా, అలా అన్నమాట. అయితే ఈ అబ్బాయి గొర్రెలు కాస్తూ ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. అడవిలో చిన్న చిన్న పుల్లలు తీసుకొని సితార చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరు వింటున్నారండి అక్కడ అడవిలో? దేవుడు వింటున్నాడు. దేవుడు లేని చోటు లేదు కదా. దేవుని హృదయానికి ఆనందం అన్నమాట. నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది. 34వ కీర్తనలో చెప్తాడనమాట, యువర్ ప్రైజ్ షల్ బి అపాన్ మై లిప్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఓ లార్డ్. అన్ని వేళలా నేను నిన్ను స్తుతిస్తాను. ఇదొక్కటి మీరు పాటించండి. దావీదు నాకు ఇచ్చిన నిశ్చయమైన దీవెనలు నేను నీకు ఇస్తానని చెప్తారు యెషయా 55:9. వాగ్దానాలు దావీదుకి ఏమి ఇచ్చారో అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ఏమిచ్చారు దావీదుకి మీరు వెతకాలి. 89వ కీర్తనలో 19వ వచనం నుండి దావీదు రాస్తాడు. దావీదుతో దేవుడు దర్శనంలో మాట్లాడారంట. నువ్వు నీ సేవకునితో మాట్లాడావు కదా, అప్పుడు దర్శనంలో మాట్లాడావు కదా, నేను ఆయనని పరిశుద్ధ తైలంతో అభిషేకిస్తాను, నా బలం ఆయనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది, అతని విరోధులందరినీ కూడా నేను హతమారుస్తాను, ఆయనకి ఎప్పుడు జయాన్ని ఇస్తాను, నేను ఆయనకి తండ్రి, ఆయన నా కొడుకుగా, దావీదు నన్ను నువ్వే నా తండ్రి అని పిలుస్తాడు, నేను ఆయనకి తండ్రిగా ఉంటాను, ఆయన నా కొడుకుగా ఉంటాడు, ఆయన రాజ్యము మధ్యధర సముద్ర తీరం నుండి యూఫ్రటీస్ నది వరకు ఉంటుంది, సూర్యచంద్రునంతకాలము ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ చేస్తాడండి. మీరు మీ పిల్లలకి అడగండి, నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఇదిగో ఈ వాగ్దానాలు నెరవేర్చండి మా పిల్లలకి అని చెప్పి. 89వ కీర్తన అన్నమాట. అలాంటి వాగ్దానాలు దేవుడు స్పెషల్ బ్లెస్సింగ్స్ అండి దావీదుకి, స్పెషల్ గ్రేస్ అన్నమాట దావీదుకి ఇస్తాడు. ఇప్పుడు ఆయన గొర్రెలు కాసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు దేవునికి ఇష్టంగా ఉండడానికి ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. రాత్రిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. 119వ కీర్తన 148వ వచనంలో దావీదు రాస్తాడు, రాత్రంతా మేల్కొని ఉండి నేను నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. అంతోని వారు ఇదే అనుసరించి ఉంటారనమాట. రాత్రుల్లో దేవుని వాక్యం ధ్యానించుకోవాలండి. 119లోనే అంటాడు 11లో, యువకులు ఎలా పరిశుద్ధంగా ఉండగలరంటే నీ వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వల్ల, వేరే మార్గం లేదు. ఇంకా 119లోనే 164లో, నీ మంచితనంనకు గాను నేను దినంనకు 7 మార్లు నీకు వందనాలు చెప్తాను. ఇలాంటి హృదయం ఉండాలండి మనకి. ఒక్క ప్రార్థన నేర్పించండి. దావీదు కీర్తనలలో నుంచి ఒక్కొక్కటి, ప్రభువే నా కాపరి, ఇంకే కొదవలేదు, ఒక్క మాట ప్రొద్దున లేచినప్పుడు అన్నమాట, ప్రభు నా కోట, నా కొండ, నీ దాగు చోటు ప్రభువే, నేను దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్క వలే ఉన్నాను. ఎంత బాగుంటాయండి. తేనె పట్టు నుంచి చిప్పిలు తేనె తాగితే ఎంత ఆనందమో. దావీదు కీర్తనలు, దావీదు గురించిన ఆలోచనలే నాకు ఆనందాన్ని ఇస్తాయండి.
దావీదు గురించి నా హృదయానుసారుడు అలా అన్నమాట. సో రాత్రి కూర్చొని బైబిల్ చదువుతున్నాడు, దినమంతా పాటలు పాడుతున్నాడు. ఎవరు నేర్పించారండి? ఆయన ఏ బుక్లోంచి తీసుకున్నాడు? ఆయన హృదయ స్పందన అన్నమాట. దేవుని పట్ల ఆయన హృదయ స్పందన, అది అండి కీర్తన అంటే. మీ హృదయంలో నుంచి దేవుని పట్ల కృతజ్ఞత భావంతో వచ్చేటటువంటి భావగీతిక అన్నమాట. ఎంత ఆయన చేసిన ఉపకారాలు ఏవి మరవకండి. ఆయన మీ పాపాలన్నీ మన్నిస్తాడు, మీ జీవితాన్ని శుభములతో నింపుతాడు. నా ఆత్మ మా ప్రభుని స్తుతించు, నా ప్రాణమా ఆయనను స్తుతించు, ఆరాధించు అని ఎన్ని కీర్తనలు రాస్తాడు కదండి, ఎన్నో కీర్తనలు అన్నమాట. నాకు చాలా ఇష్టం 148వ కీర్తన కూడా, స్తుతించుడి యెహోవా దేవుని. చిన్నగా ఉన్నప్పుడే నేను ఫాతిమా స్కూల్లో చదువుతుంటే మా సిస్టర్స్ 4th క్లాస్ అప్పుడు నేర్పించిన పాట అండి. ఈరోజు ప్రొద్దున కూడా పాడుకున్నాను, నాకు చాలా ఇష్టమైన పాట. స్తుతించుడి యెహోవా దేవుని, సూర్య చంద్రులారా విశ్వమంతా దేవుని స్తుతించండి అని. కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ హిమమా, ఆవిరి జలమ, అగ్ని తుఫాను, మహాసముద్ర, పర్వత వృక్ష, మృగములు, పశువులారా ప్రశంసించుడి. ఎంత అలా మీరు ఏమి దేవుణ్ణి అడగకుండా ఊరికే కీర్తనలు పాడుకోండి, కీర్తన చదవండి. కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో అన్నమాట. మీరు చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. అలా ఉన్నాడనమాట. ఎప్పటి వరకు అలా తండ్రి గొర్రెలు కాస్తూ మరి 17 సంవత్సరాల వరకు ఆయన ఇలా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు వచ్చేసింది. దేవుడు అలా చూస్తున్నాడు అనమాట పరలోకం నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని. సౌలు రాజు అయిపోయిన తర్వాత, దేవుడు రాజుని చేసిన తర్వాత దేవుని పక్కకి జరిపి ఆయనే దేవుడు అయిపోయినాడు. తన సొంత చిత్తం చేస్తున్నాడు. తనకేం చేయాలంటే అది దేవుని లెక్క చేయట్ల. సో దేవుడు ఆయన రాచరికాన్ని త్రోసేసేశారు. మరి నెక్స్ట్ రాజు ఎవరు అని చూస్తుంటే ఈ పిల్లవాడు బెత్లెహేంలో దేవుని స్తుతించే పిల్లవాని మీద దేవుని కన్నులు పడ్డాయి. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్తారు, నువ్వు వెళ్ళి తైలపు కొమ్ముతో బెత్లెహేంకి వెళ్ళి అక్కడ ఇషాయి కొడుకుల్లో ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించు. అమ్మో అంటాడు, ముందు సౌలుని చంపేస్తాడని. కానీ తర్వాత వెళ్తాడు. 8 మంది కొడుకుల్లో 3 కొడుకులు, పెద్ద ఆయనను చూసినప్పుడు 2 ఆయన 3 ఆయన, అబ్బా వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, సింహాసనం మీద కూర్చుంటే బాగుంటారు. దేవుడు చెప్తారు, నరుడు చూసినట్లు నేను చూడను. నరుడు బాహ్యాన్ని చూస్తాడు, కానీ నేను హృదయాన్ని చూస్తాను. మనం ఎప్పుడు హృదయం చూడడం నేర్చుకోవాలండి. బాహ్యంలో ఇది తీసారా, ఇది తీసారా, ఇది పెట్టుకున్నారా అవి చూడకండి. హృదయాన్ని చూడండి. యేసు ప్రభు దేవుడు హృదయాన్ని చూస్తారు. నూతన నిబంధన నిజానికి అంతరంగ పురుషుని గురించే కానీ బాహ్య పురుషుని గురించి కాదు. అప్పుడు దేవుడు ఇంకా వరుసగా ఉన్నప్పుడు అనమాట ఆయన కొడుకులందరినీ ఇషాయి కొడుకులను పిలిపిస్తాడు. ముందు 7 అనమాట ఇంట్లోనే ఉంటారు తండ్రితో పాటు. దేవుడు చెప్తారు వీళ్ళు కాదని. అప్పుడు ఇంకా వీళ్ళేనా నీ కొడుకులు అంటే, కాదు ఇంకొకడు ఉన్నాడు గొర్రెలు కాస్తున్నాడు అని చెప్తే ఆయనను పిలిపించండి అంటే పిలిపిస్తారు. అప్పుడు దావీదు వస్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్న గొర్రెలు కాసి ఆయన వస్తున్నాడు అనమాట. అప్పుడు ఎట్లా ఆయనను గురించి రాస్తారంటే, కళ్ళు మిలమిల మెరుస్తున్నాయంట. దేవుని యొక్క ఆత్మ మనలో, దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆ దేవుని తేజస్సు. ఇంకా అప్పుడు సమూయేలు 50 చెప్పినట్లుగా తైలపు కొమ్ముతో దావీదు తల మీద తైలం పోసి అతన్ని ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అభిషేకిస్తాడండి. 16వ అధ్యాయం 1 సమూయేలు 16. 17లో ఆ దేవుని యొక్క ఆత్మ సమూయేలు అభిషేకించినప్పుడు యావే ఆత్మ దావీదుతో ఉండిపోయింది. అంటే పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి ఆ దావీదుతో ఉండిపోయింది. అంటే అభిషేకం అన్నమాట. 2 ఒకటి అధికారుల నుంచి, యాజకుల నుంచి అభిషేకం, ఇంకొకటి పరలోకం నుంచి అభిషేకం అన్నమాట. ఈ పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఆయనని గోలియాతు ముందు నిలబెడుతుందండి 17వ అధ్యాయంలో. అప్పుడు గోలియాతుని ఆయన ఒడిసెల రాయితో ఆయన తలను చితగొట్టి మరి ఇజ్రాయేల్ ప్రజలకి జయాన్ని ఇస్తాడనమాట. ఇక్కడ కూడా యేసు ప్రభు నాకు సాదృశ్యంగా ఉన్నాడు దావీదు. యేసు ప్రభు ఎలా సాతాను తలను చితగొట్టాడో
దావీదు ఇక్కడ గోలియాతు తలను చితకొట్టి ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల బారి నుంచి కాపాడతాడనమాట. అప్పుడు సౌలుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ తరువాత ఏమవుతుందంటే సౌలుకి అసూయ పుడుతుందండి. అందువల్ల ఇంకా దావీదునకి శ్రమలు ప్రారంభమవుతాయి. 17 సంవత్సరాల వయసు నుంచి 30 వరకు సౌలు క్రింద ఉంటాడనమాట. చాలా సంతోషంగా ఉంటాడు. ఇద్దరు యుద్ధాలకు వెళ్తారు. ప్రతి యుద్ధంలో దేవుడు ఆయనకి జయమిస్తారు. దావీదు దాదాపు 66 యుద్ధాలు చేశాడు. ప్రతి యుద్ధంలో దేవుడు ఆయనకి జయమిస్తారండి. అయితే ఒకసారి యుద్ధం నుంచి వస్తుంటే స్త్రీలు పాట పాడతారు, నాట్యం ఆడుతూ వీళ్ళకి స్వాగతం పలుకుతూ. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. 1 సమూయేలు 18:7 అనమాట. ఇంకా అంతే, దాంతో ఆయనకు అసూయ కలుగుతుంది. ఇంకా అప్పటి నుంచి ఆయన ఇంకా దావీదు మీద ఎప్పుడైతే అసూయ పుడుతుందో చూడండి, ఒక మనిషిలో అసూయ పుట్టింది అని అంటే అసూయ మరి ఈవిల్ స్పిరిట్స్ అన్నిటికీ సాతానికి సింహాసనం అండి. తర్వాత శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, దావీదుని చంపాలనుకుంటాడు. దావీదు సౌలుకి ఎప్పుడూ మేలే చేస్తాడు, కానీ సౌలు దావీదుని చంపాలనుకొని 13 సంవత్సరాలు వెనకాల పడతాడండి. కానీ చివరికి దేవుని చిత్తం నెరవేరుతుంది కదా. ఏంటి అనంటే ఆ ఫిలిస్తీన్ల యుద్ధంలో, మరి ఇజ్రాయేల్కి ఫిలిస్తీన్లకి జరిగిన యుద్ధంలో 1 సమూయేలు గ్రంథం 31 అధ్యాయంలో చాలా ఘోరంగా సౌలు అతని 3 కుమారులు చంపబడతారు. సౌలు యాక్చువల్గా తన కత్తి మీద తనే పడి ప్రాణాలు తీసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. అంత పతన స్థితికి ఆయన వస్తాడు. యాజకులను చంపిస్తాడు. యాజక వస్త్రాలు ధరించిన యాజకులని 85 మందిని చంపిస్తాడు. చాలా ఘోరమైన పాపాలు. మాంత్రికురాల దగ్గరికి వెళ్తాడు. దావీదునకిచ్చి పెళ్లి చేసిన అమ్మాయి తన చిన్న కూతుర్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తాడు. ఎన్ని అబద్ధాలు, ఒక్క మాట కూడా నిలుపుకోడనమాట, దేవుని చిత్తం చేయకుండా అలా. సో ఆ తర్వాత ఇంకా ఇది 1 సమూయేలు గ్రంథం అండి. సౌలు అతని 3 కుమారులు మరణంతో 1 సమూయేలు గ్రంథం ముగుస్తుంది. 2 సమూయేలు గ్రంథం అంతా కూడా సమూయేలు ఉండడు యాక్చువల్గా, ఆయన మరణిస్తాడు 1 సమూయేలు గ్రంథంలోనే. కానీ దీనికి ఆ పేరు పెడతారు. ఇది యాక్చువల్గా దావీదు పరిపాలన అన్నమాట. దావీదు రాజుగా అభిషేకించబడి 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలిస్తాడండి. ఇంకా 2 సమూయేలు గ్రంథం 1 అధ్యాయానికి వచ్చినట్లయితే దావీదు వింటాడనమాట. అప్పుడు ఫిలిస్తీయ దేశంలో ఉంటాడు. సౌలు అతని కుమారులు యుద్ధంలో మరణించారని వాళ్ళ కొరకు విన్నప్పుడు ఒక శోక గీతాన్ని కూడా ఆయన రచిస్తాడనమాట. టుగెదర్ ఇన్ లైఫ్, టుగెదర్ ఇన్ డెత్ అని. ప్రియసకుడా యోనాతాను, నీ ప్రేమ, నీ వలపు వనితల కంటే కూడా గాఢమైన ప్రేమను నాకు చూపించావు అని అంటాడనమాట. ఇంకా 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయ దేశంలో ఉన్న దావీదు, ఎందుకంటే సౌలుకి భయపడి అక్కడ వెళ్ళి దాక్కుంటాడనమాట. అడుగుతాడు, దేవుణ్ణి అడుగుతాడు, ఇప్పుడు నేను యూదా దేశానికి వెళ్ళొచ్చా అని దేవుణ్ణి అడుగుతాడు. అడిగితే వెళ్ళు అంటాడు దేవుడు. మరి ఏ పట్టణానికి వెళ్ళాలి? దేవుడే చెప్తాడు, హెబ్రోన్కి వెళ్ళయ్యా అని. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా దావీదు యొక్క మంచి సుగుణం ఏంటంటే చిన్న పిల్లవాడిలాగా ప్రతి విషయం దేవుణ్ణి అడుగుతాడనమాట. ఏం చేయాలి, దేవుని చిత్తం చేస్తాడు. పాత నిబంధనలో దేవుని చిత్తం అన్నమాట. అబ్రహాంని మనం చూస్తాం. తర్వాత దావీదు హెబ్రోన్కి వెళ్ళంటే హెబ్రోన్కి వచ్చేస్తాడండి. తన క్రింద ఒక 600 మంది తనకి అనుచరులు, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళతో, తర్వాత 2 భార్యలతో కూడా ఆయన ఇక్కడ వచ్చేస్తాడనమాట. హెబ్రోన్కి వచ్చినప్పుడు అక్కడ పెద్దలు, హెబ్రోన్లో ఉన్న పెద్దలు దావీదుని రాజుగా అభిషేకిస్తారనమాట. అప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలని రాయబడి ఉంటుందండి. ఆ తర్వాత ఉత్తరాన ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారు కదా, మరి సౌలు చనిపోయాడు. ఇంకా తన అబ్నేరు ఆయన సైన్యాధికారి, తర్వాత ఇంకా ఇష్బోషేతు సౌలు యొక్క కొడుకు, వీళ్ళంతా. సో అదంతా అయిపోయి మళ్ళీ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇజ్రాయేల్ ప్రజలు కూడా, ఇజ్రాయేల్ పెద్దలు కూడా హెబ్రోన్లో ఉన్నటువంటి, హెబ్రోన్ యూదాలో కింద ఉంటుందండి,
ఉన్న దావీదు దగ్గర వచ్చేసి, మీరే మమ్మల్ని పరిపాలించాలి, దేవుడు మిమ్మల్ని అభిషేకించారు కదా, ఎప్పుడో ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా నియమించారు. అప్పుడు వాళ్ళు అందరూ వచ్చి, ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు కూడా వచ్చి దావీదుని రాజుగా అభిషేకిస్తారండి. హెబ్రోన్లోనే 7.5 సంవత్సరాలు యూదాకి ఆయన రాజుగా ఉంటాడు. ఇంకా 33 సంవత్సరాలు మొత్తం ఇజ్రాయెల్ దేశానికి, అంటే ఉత్తర దక్షిణ ఇంకా విడిపోలేదు కాబట్టి అది యునైటెడ్ ఇజ్రాయెల్ కంట్రీ అన్నమాట. 33 సంవత్సరాలు మొత్తానికి కూడా సంయుక్త ఇజ్రాయెల్ దేశానికి రాజుగా పరిపాలిస్తాడు. 30 నుంచి 40 ఇయర్స్ అంటే 70 ఇయర్స్ వరకు అన్నమాట. ఆయన పరిపాలన చాలా బాగుంటుందండి. మరి 2వ సమూయేలు గ్రంథంలోనే 8వ అధ్యాయంలో 14-15 వచనాలు, దావీదు ఎక్కడెక్కడ యుద్ధానికి వెళ్తాడో, దావీదు పోరాడిన చోట్లనెల్లా దేవుడు ఆయనకు జయాన్ని ప్రసాదించాడు. అది అండి, ప్రతి యుద్ధంలో గెలుస్తాడు. దావీదు వెళ్తున్నాడంటే ఆయనకి ముందు దేవుడు ఉంటాడనమాట. 18వ కీర్తన ఆయన ప్రార్థన, ప్రభు నా కోట, నా కొండ అని చెప్పుకుంటాడు, నాకు బలం, నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయడానికి నాకు ఆయన తర్ఫీదునిస్తాడని చెప్తాడనమాట. ఇంకా 2వ సమూయేలు 8:15లో దావీదు ప్రజల్ని పరిపాలించాడు. ఆయన ప్రజలకు చక్కని తీర్పు తీర్చి న్యాయమును కాపాడెను. ఇది అండి ఒక రాజుగా చేయవలసిన పని ఏంటంటే, దేశంలో న్యాయాన్ని కాపాడాలి, అన్యాయాన్ని పెంచకూడదు, అవినీతిని పెంచకూడదు. అలా పరిపాలిస్తాడనమాట. ఇంకా ఆయన చేసిన పని ఏంటి చూడండి. రాజు అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో మొత్తం ఇజ్రాయెల్కి రాజు అవుతాడు కదా. 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే మందసాన్ని ఆయన యెరూషలేమునకు తీసుకొని వస్తాడండి. ముందు హెబ్రోన్లో రాజుగా ఉంటాడు 7.5 సంవత్సరాలు. మొత్తానికి రాజు అయినప్పుడు ఆయన యెరూషలేంని తన రాజధానిగా చేసుకుంటాడు. దాన్ని ఆయనే జయిస్తాడనమాట. యెహోషువ జయించడు. యెబూసీ పట్టణం అంటారు, జెబూస్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఆ యెబూసీల ఆధీనంలో ఉన్నప్పుడు ఈయన వెళ్తాడు యోవాబుతో కలిసి, వాళ్ళ సైన్యాధికారి. ఆ పట్టణాన్ని జయించి దానికి దావీదు పట్టణము, సియోను పట్టణం అని పేరు పెడతాడండి. సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం ఇది అని అనమాట. అప్పుడు మందసాన్ని తీసుకొని రావాలి. మందసం ఎక్కడ ఉంది అని అంటే 1వ సమూయేలు గ్రంథంలో మనం చదివితే 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏలీ కుమారులు యుద్ధం జరుగుతుంటే ఫిలిస్తీన్లతో మందసాన్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు మందసాన్ని కూడా పట్టుకుంటారు. కానీ అక్కడ వాళ్ళని బాధ పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేస్తారనమాట. అయితే అబినాదాబు, కిర్యత్యారీంలో అబినాదాబు అనే ఆయన ఇంట్లో మందసాన్ని ఉంచి ఆయన కొడుకు ఆ మందసాన్ని కాపాడేలాగా ఆయనని శుద్ధి చేస్తారనమాట. ఇప్పుడు దావీదు రాజు కాగానే మందసాన్ని తీసుకొని రావాలి. 30,000 మందిని తీసుకొని వెళ్తాడండి, వీరులని, ఆ మందసాన్ని తీసుకొని రావడానికి అనమాట. అయితే మందసాన్ని ఏం చేస్తారంటే బండి మీద ఎక్కిస్తారండి. ఎక్కించిన తర్వాత ఈ అబినాదాబు కొడుకులో ఒక కొడుకు అహ్యో బండికి ముందు ఉంటే ప్రక్కన ఇంకొక కొడుకు అనమాట ఉజ్జా నడుస్తూ ఉంటారనమాట. అప్పుడు కతుకుల రోడ్డు వచ్చేసరికి ఆ బండి కొంచెం ఇట్లా ప్రక్కకు వచ్చి ఈ మందసం పడిపోబోతుంటుంది. అప్పుడు ఈ ఉజ్జా ఏం చేస్తాడంటే చెయ్యి పెట్టి అట్లా చేతులు అడ్డం పెట్టి అది పడిపోకుండా కాపాడతాడు. కానీ యావే ఉగ్రుడై అతన్ని చంపేశాడు. అది చూసి దావీదుకి చాలా భయం వేస్తుంది అనమాట. భయం వేసి అమ్మో యెరూషలేంకి తీసుకెళ్ళడం మేలా కాదా అని ఆలోచించి ఒక ఆయన ఇంట్లో ఉంచుతాడనమాట. ఆయన పేరు ఒబేదేం అనమాట, గిత్తీయుడు ఆయన. అప్పుడు ఒక 3 నెలలు మందసం ఆయన ఇంట్లో ఉంటుందండి. ఇది మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్తగా చదవాలి, పాటించాలన్నమాట. 2వ సమూయేలు గ్రంథం. మందసం మూలంగా దేవుడు ఒబేదేంని, అతని కుటుంబాన్ని, అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేశాడు అని వింటాడనమాట. ఆయనకి ఆ మెసేజ్ వచ్చేస్తుంది 2వ సమూయేలు గ్రంథంలో 6:12. మందసం ఒబేదేం ఇంట్లో ఒక 3 నెలలే ఉంటుంది. ఆ 3 నెలల్లోనే ఆయన ఆస్తిపాస్తులు అన్నీ వృద్ధి అయిపోయినాయంట. మందసం అంటే ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలు అన్నమాట.
మీ ఇంట్లో కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని మాటలు ఉన్నాయనుకోండి, మీరు ఆ మాటలు పాటిస్తున్నారనుకోండి, మీకెప్పుడు అభివృద్ధి ఉంటుందండి. ఎప్పుడైతే దావీదు వింటాడో, ఒబేదేముని దేవుడు దీవించారు వాళ్ళ ఇంట్లో మందసం ఉండడం వల్ల అని సంతోషంగా ఇంకా నగరానికి తెచ్చుకోవాల్సిందే, యెరూషలేంకి మందసాన్ని తెచ్చుకోవాల్సిందే అని. అయితే ఈసారి ఆ పొరపాటు చేయడండి, ఆయనకి ఆ పొరపాటు తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఇదే మళ్ళా 1వ దినచర్యల్లో 15వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి అనంటే మందసాన్ని యాజకులు మొయ్యాలండి, శుద్ధి చేయబడిన యాజకులు మొయ్యాలి. మోషేకి దేవుడు చెప్తారు, అలా ఎద్దుల బండి మీద అలా ఎవరంటే వాళ్ళు తాకడము అలా చేయకూడదు అన్నమాట. దేవుడు చూసేది మంచి పని ఆయన చేసింది, మంచి పని చూడడు, విధేయత చూస్తాడు. ఇలా మొయ్యాలి యాజకులు అంటే శుద్ధి చేయబడిన యాజకులే మొయ్యాలన్నమాట. అప్పుడు ఇంకా ఈసారి దేవుడు చెప్పిన విధంగా యెరూషలేమునకు తీసుకొని వస్తారండి. మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు దావీదు కూడా యాజకుల్లాగా నార వస్త్రాలు ధరించి తన్మయంతో దేవుని స్తుతిస్తూ స్తుతి గీతములతో యెరూషలేమునకు ఈ దేవుని మందసాన్ని తీసుకొని వస్తారండి. అప్పటి నుంచి ఇంకా చూడండి యెరూషలేంలో దేవుని యొక్క సన్నిధి, అద్భుతాలు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము. రేపటి దినాన దావీదు పరిపాలన, దేవుని కొరకు ఆలయం నిర్మించాలి, అవన్నీ మనం రేపు ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని దావీదుని గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు ప్రభా. చిన్ననాటి నుండి కూడా తండ్రి మీ వాక్యాన్ని హృదయంలో దాచుకొని దావీదు అంటాడు, నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో పదిలంగా ఉంది అని చెప్పి చిన్న వయసు నుంచి తండ్రి మీతో కనెక్ట్ అయ్యి మీరు ఏది కోరారో అదే దావీదు చేసి ప్రజలందరినీ కూడా దేవునితో కనెక్ట్ చేసి ప్రపంచమంతటా నైనా అయ్యా అందరూ అక్కడికి వెళ్ళి ఆ యెరూషలేం దేవాలయాన్ని దర్శించి ఇప్పటికి కూడా ఆరాధించడానికి ద్వారాలు తెరిచాడు ప్రభా. అలాంటి హృదయం మాకు దయచేయండి నాయన. మా హృదయం మిమ్మల్ని ప్రేమించే కృప, మీ చిత్తం చేసే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దావీదు ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడము అంత మాత్రమే కాదండి, ఆయనంటే సొలొమోను ద్వారా నిర్మించిన దేవాలయం ఇప్పటికీ చూడండి ఒక గోడనే ఉంటుంది, కానీ ప్రపంచ దేశాలు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారండి. నేను చూశాను, అక్కడ వెళ్ళినప్పుడు అన్ని దేశాల వాళ్ళని మనం చూడొచ్చండి, ఇంకా అన్ని దేశాలకు వెళ్ళే అవసరం లేదు. అంతగా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుందన్నమాట. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.